రాజాబాబు, ప్యాకెట్ లోపల ముళ్ళ చెట్టు ఉంది. మరి ఈ ఉత్తరంలో ఏముందో చూడండి. జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు. మీ దగ్గరున్నవి మీరు పంపించారు, నా దగ్గరున్నవి నేను పంపించాను. ఆశ, పన్నీ, ఫ్యాంటాస్టిక్, చాలా విచిత్రమైన మనిషి. రాము, ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? చూడ్డానికి చూడ్డానికి ఎలా ఎలా ఉంటుంది రాజాబాబు? అయితే ఆ అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకు రాజాబాబు. I want to kill you. I will kill you.
అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేయడం అంటే ఇదే కాదు. అందంతో బంధించావు, నీ ఆటపాటలతో పిచ్చెక్కించేశావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటి కాదు. కమన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బై ది వై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజాబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మందుని చల్లేది కొట్టేయండి. పదండి రాజాబాబు. రాజాబాబు, ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ తెలుసుకోరా డుంబకు. పదండి రాజాబాబు. రాజాబాబు, అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్ లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చేతబడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మంత్రం. పదండి రాజాబాబు. ఓ, పదండి నిదానంగా రూమ్. Good appearance, good decoration, good girls. Good evening, angels. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? I booked a room here. చూడు, నీలా బ్యూటిఫుల్ గా ఉండే రూమ్ కావాలి. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నైట్ ప్లీజ్. లడ్డు 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 తాత, నా లడ్డు తాత వచ్చేసాడు, నా లడ్డు తాత వచ్చేసాడు. లడ్డు వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నలిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీస్ కి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత, తప్పు తప్పు. లడ్డు తాత, వాట్ నాన్సెన్స్. ఓ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో, నువ్వు ఇన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు. లడ్డు లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కాసేపటి తర్వాత పట్టు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. మనవుడే లడ్డు. మనవుడా? వాడేవిడ? నీ జోకులు చాలేగా లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి, అవి ఏమయ్యాయి? మన మంగళి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరించేసాడా? పొద్దు మీసాలేమిటి, మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే. నీ టాకింగ్ జోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు ఎదిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెద్దపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైసలుగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేయడం. మళ్ళీ నువ్వు న్యూసెస్ చేసావంటే వెర్ ఇస్ ద మేనేజర్? కాల్ ది ప్రొపరైటర్. లడ్డు లడ్డు, ఏమిటి గొడవ? లడ్డు లడ్డు తాత, లడ్డు తాత, లడ్డు తాత, మాట విని లడ్డు తాత. రాము, ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మన్నని మా లడ్డు తాత, సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. Shut up! నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నో, నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. ఏటేటి? శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. కాదు లడ్డు. రాము, పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్, ఇతను చాలా మంచివాడు, ఏదో పొరపాటు పడుతుంటాడు. All right, it's all right. అందమైన పిల్లలు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్, ఇదిగో మీరు 70 రాము, ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. మళ్ళీ అక్కడ కూడా వీడనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈరోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఈవేళ రాము పుట్టినరోజు అండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్?
ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికి మందుతో గొప్ప విందు చేస్తాడు సార్.